ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ అంధభక్తులు అంటారు తెలుసా? తప్పకుండా వాళ్ళు అంటారు. నేనేమంటున్నానండి, మీరు కూడా అదే కేటగిరీ. నేను అంధభక్తులు అంటే రైట్, నేను వన్ ఆఫ్ ది ప్రౌడ్ అంధభక్తునండి, దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను అంధభక్తుని. ఈ దేశం యొక్క గౌరవం నిలపడానికి పగలు రాత్రి కష్టపడి డెడికేషన్ ఇచ్చి ఇప్పుడు గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ లో దాదాపు 11 గోల్డ్ మెడల్స్ సాధించామే. ఎస్, ఆ గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి ఆ జెన్జీ ఎవరైతే ఉన్నారో, ఆ జెన్జీకి ఈ జెన్జీకి ఒకసారి తేడా చూడండి. నేను ఆ జెన్జీకి నేను అంధభక్తుని. ఆ జెన్జీని గౌరవించినటువంటి ఆ జెన్జీని తయారు చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి నేను అంధభక్తుని. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ కాక్రోచ్ గాలని వాళ్ళ లీడర్ని అడగండి. ఎవరైతే దేశ గౌరవం పెంచడానికి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో అన్ని గోల్డ్ మెడల్స్ సాధించారు కదా, ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు కూడా తెలిసి ఉండదు వీళ్ళకి. వీళ్ళ జంజీలే అండి. ఈ దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలి, మన భాష ఉండాలి, మన వ్యవహారం ఉండాలి. కానీ ఎవరో క్రిమినల్ గాలని, చెత్తగాలని తీసుకొచ్చి, పోకిరి గాలని, చిల్లర వెదవాలని, తాగుబోతులని, గంజాయి గాలని తీసుకొచ్చి ధర్నాలు చేసి ప్రధానమంత్రి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు.